దేవునికి మహిమ కలిగాక అందరూ బాగున్నారండి. ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాగ్దానాల చేత ప్రతిరోజు దేవుడు మీ గుమ్మాన్ని తడుతున్నాడండి. కాబట్టి మీరు విన్నట్లయితే మీకు విశ్వాసం అనేది వస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. ఈ వాగ్దానం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయనే. కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో అందరూ మర్చిపోయినారు, అందరూ ఉన్నా నన్ను విడిచిపెట్టినారని బాధపడుతూ ఉంటామేమో. ఒకవేళ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, తండ్రి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, లేరేమో. కానీ అందరూ నిన్ను మర్చిపోయినా యేసే నిన్ను మరవడండి. ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టినా యేసే నిన్ను విడువడు. కాబట్టి మనల్ని తల నెరి వరకు, పుట్టిన మొదలుకొని తల నెరి వరకు, అంటే ముసలి వయసు వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయనండి. ఎత్తుకునేవాడు అంటే శంకలో పెట్టుకోవడం కాదు, బిడ్డను పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం కాదు, కానీ మనల్ని వచ్చే అపాయం నుండి, ఆపదలన్నిటి నుండి, కష్టాల నుండి, ఇరుకు నుండి, ప్రతి ఒక్క పోరాటాల నుండి, తెగుల నుండి తప్పిస్తూ ఉండడమే ఎత్తుకోవడం. కాబట్టి ఈరోజు నిలబడుతున్నామంటే, తల నెరిసిన వరకు నువ్వు నిలబడుతున్నామంటే కేవలం దేవుని కృప వల్లనే అండి. కాబట్టి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఎత్తుకొనిచున్నాడు. అలాంటి ఎత్తుకున్న దేవునికి మనము భయపడగలమా? దేవునికి తప్ప ఇంకెవరికి ఈ లోకంలో భయపడకూడదు. ఈ లోకంలో చూడండి, ఎంతో మంది కోసం ఎంతో ప్రయాస పెడతాం, కానీ యేసే మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మనం తల నెరి వరకు మనల్ని ఏం చేస్తారంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఏమవుతుందా అని టెన్షన్ పడుతున్నావేమో, ఒకరు అనారోగ్యాలు గుండా వెళ్తున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇది. భయపడకు, ధైర్యంగా ఉండు, తొట్టిళ్లకు ధైర్యంగా ఉండు. నీ విశ్వాసము గొప్పదని నువ్వు నమ్మాలి. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, చనిపోతామేమో అని బాధ నీకొద్దు. దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు, నీకు దీర్ఘాయుష్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతో మంది ఉదయకాలం వాగ్దానం ఉంటున్న ప్రతి తల్లిదండ్రుల్ని, ప్రతి ఒక్క బిడ్డల్ని, ఎవరిని బిడ్డల్ని బలపరిచిన ముదిమి నుండి తండ్రి తలనెరి వరకు ఎత్తుకునే దేవుడు నువ్వే అని చెప్తుంది. దేవా, నీకు వందనాలయ్యా. ఎవరైతే భయపడుతున్నాడో ధైర్యపరచండి, ఆలోచన ఇవ్వండి, నీ ప్రసన్నతతో నింపండి, నీకు దీర్ఘాయువునివ్వండి నా తండ్రి. ఎవరైతే నేను అనారోగ్యం స్వస్థత దయచేయండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ఎక్కడి నుంచి వాగ్దానం ఉంటున్నారు ప్రతి కుటుంబంలో బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక సమస్యలను విడిపించండి, అప్పుల సమస్యలు విడిపించండి. ఎవరైతే వర్షం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయండి అయ్యా తండ్రి. ప్రతి పేదవాళ్ళకి సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ రోజున బర్త్డే, మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తుంది తండ్రి. ఆమేన్. క్రైస్తవ